కేబినెట్ విస్తరణకు మరింత సమయం, ఎంపికలో అధిష్టానానికి తుది నిర్ణయం. పిసిసి మాజీ అధ్యక్షులు మల్లు అనంతరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి అంటూ చూస్తా ఉన్నాం. మల్లు బట్టి విక్రమార్క ఫాదర్ అనుకుంటా, మల్లు అనంతరాములు. సో ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న విషయం చూస్తా ఉన్నాం. నేను ఎవరి పేరును ప్రతిపాదించలేదు కేబినెట్ విస్తరణ సంబంధించి రేవంత్ రెడ్డి ప్రపోజల్ చూస్తా ఉన్నాం. పిసిసి కార్యవర్గంపై 2 రోజుల్లో ప్రకటన. నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడు ఉండవు. ప్రతిపక్ష నేతలను త్వరగా జైల్లో వేయాలనే ఆలోచన లేదు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ అంటూ ఒకరిని చూస్తాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున చిత్రీకరణ జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి అంతర్గత కుమ్లాట్లతో అక్కడ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంతో కొంత ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఒక స్థిరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే ఈరోజు ఏఐసిసి అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రం ఒక బలాన్ని ఇస్తూ ఉంది అన్ని రకాలుగా. సో ఆ విషయం అందరికీ కూడా తెలుసు. సో ఈ సమయంలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ ఉందంటే ఎవరు నమ్ముతారు? ఇంకొక విషయం, ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని సీఎంగా తప్పిస్తా అంటే, ఒకవేళ సీఎంగా ఆయన తప్పించాలనుకుంటే ఎవరు ఈ రాష్ట్రానికి సీఎం కావాలి? ఎవరు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు చూస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు చూస్తారా? డిప్యూటీ సీఎం వైపు చూస్తారా? లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు చూస్తారా? ఇంకెవరి వైపు చూస్తారు? ఎవరికి కూడా కనీసం ఒక 5 మంది ఎమ్మెల్యేల బలం కూడా లేదు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఆ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో గెలిచిన తర్వాత ఈ అత్యధికంగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఎవరైతే సపోర్ట్ ఉందంటే అది ఓన్లీ కేవలం మల్లు బట్టి విక్రమార్కి 5, 6 ఉన్నాయి. ఈయనకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే 5, 6 కూడా లేవు. ఓవరాల్గా ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకుంటే దాదాపు 45 నుంచి 50 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి కాదని ఇంకెవరికైనా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నిట్టనిలుగా కుప్పకూడడం జరుగుతూ ఉంటుంది. అది మాత్రం కన్ఫామ్, అది అందరికీ తెలిసే విషయమే. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గ్యాప్ ఉందంటే నమ్ముతాం. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పేసి అన్నారు. దానికి మోడల్గా మొట్టమొదటిగా చేసింది తెలంగాణ రాష్ట్రమే. సో రాహుల్ గాంధీ యొక్క ఆయన అనుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్నది ఎవరు? మొట్టమొదటి రాష్ట్రం ఏదైతుంది ఆ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. అది ఎవరి నేతృత్వంలో? రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. సో ఇన్ని పాజిటివ్ అంశాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ యొక్క ఆశయాలు ముందు తీసుకోబోతా ఉంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందంటే ఎవరు నమ్ముతారు? ఇది అంతా కూడా ప్రతిపక్షాలు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి కొన్ని శక్తులు కలిసి ఆడుతున్నటువంటి ఒక నెరేటివ్స్ తప్ప వేరే ఏది లేదు అనేటువంటి విషయంలో ఈరోజు ప్రజలు కొంత క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గ్యాప్ అనేది లేదు. అటు రేవంత్ రెడ్డి అయినా లేకపోతే రాహుల్ గాంధీ అయినా ఇద్దరి ద్వయం కూడా కొంత రాహుల్ గాంధీ ఆలోచనలు దేశవ్యాప్తంగా ఆయన తీసుకుపోతున్న ఆలోచన ఏవైతున్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉందంటే నమ్మశక్యంగా లేదు. కావాలని కొంతమంది చిల్లర ప్రయత్నాలు, చిల్లర నెరేటివ్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క విజ్ఞతకే మనం వదిలేయాలి తప్ప ఏం లేదు అక్కడ.